జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించినాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయవచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవే ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే
టక్ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు, వాళ్ళకి వినబడదు మనం అనేది, కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం, వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడు అని. అంటే అలా అనుకోము, జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట, తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్ గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో, జనరల్ గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట చాలా పోక్ చేస్తాం. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను, సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండదు, దానికి రిలేటెడ్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి. అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు, అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితో మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేసి ఉంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇలా. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది మనజ గారు ఈ సెప్టెంబర్ మాసం? షూర్, నాకు తప్పకుండా చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఒక కార్డ్ తీద్దాము, దాని తర్వాత నీకు కూడా కార్డ్స్ తీస్తాను. వృషభ రాశి, ఇక్కడ వృషభ రాశి వాళ్ళం చాలా మంది ఉన్నాం వైద్యవే. మీరు కూడా ఈ లోపు అనుకోండి మీ మనసులో ఒక కోరిక అనుకుంటున్నాను. నేను వృషభ రాశి కాబట్టి ఓకే. మనము గణేష్ అవి చేసాము కదా, సో దానికి నేను ఒక నంబర్ అనుకున్నాను, అందులో 5 అనుకుంటే నంబర్ 5 లో నీకు గుర్తుందా ఏమొచ్చిందో? న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీకున్న డిలేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ముందు ఇంకా డిలేస్ లేవన్నమాట. ఈ మంత్ అంతా మీకు ఎటువంటి డిలే లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ వర్క్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. అలాగే ఓకే, మీ వల్ల ఎవరో ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఒకళ్ళిద్దరు ఉండే ఉంటారు మీ లైఫ్లో. ఓకే, కాబట్టి మీ అప్రోచ్ ఏదైతే ఉందో వాళ్ళ పట్ల అది కాస్త మార్చుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మీ మాట నచ్చకో, మీ మాట తీరు నచ్చకో, లేకపోతే మీ ప్రవర్తన నచ్చకో, మీ అప్రోచ్ నచ్చకో, కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారంటే మీకు కావాల్సిన వాళ్ళ కోసం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనే ఒక మంచి డైరెక్షన్ ఉంది మనకి. బట్ అదర్వైజ్ నార్మల్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ మంత్ అనమాట. మీరు ఏదైతే డ్రీమ్స్, మీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సహకరించుకోవడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఈ మంత్ మీకు పని చేయబోతుంది. అలాగే అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కొంతమందిని ఒకలాగా చూస్తే కాస్త ఇబ్బందికర పరిస్థితులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, మీకు ఎవరో ఇబ్బంది పెట్టారు, ఎప్పుడో మిమ్మల్ని మనసు కష్టపెట్టారో, బాధ పెట్టారో, ఓకే, వాళ్ళని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంతే అని వాళ్ళందరితో కలిసి ఉంటేనే. అండ్ ఎక్కువగా కాళీ మాత ఆరాధన ఈ మంత్ అంతా చేయండి. ఎక్కువగా కాళీ ఆరాధన చేసినప్పుడు మీకున్న ఆ పవర్ ఏదైతే ఉంటుందంటే మీ ఆరా కానీ మీ శక్తి కానీ డబల్ అవుతుంది అనమాట. ఇప్పుడు కావాల్సింది మీకు చాలా ఎనర్జీ కావాలి ఈ మంత్లో. మీకు ఆ ఎనర్జీని మీకు ఇవ్వడానికి గాను మీరు చక్కగా కాళీ మాత ఆరాధన చేసుకోవాలి. విధంగా గణేశుడు, వినాయకుడు ఏం చెప్తున్నాడో కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్క కోరిక ఏదో ఒకటి కోరుకోండి, మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు సక్సెస్ఫుల్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ కోరిక తీరుతుంది అనుకోవచ్చు. కోరిక తీరుతుంది. ఏ కోరుకుంటే అది డెఫినెట్ గా వర్క్ చేయండి. అంటే ఇప్పుడు ఇలా వచ్చింది కదా అని సైలెంట్ గా కూర్చుంటే అవ్వదు. దానికోసం వేయాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా విల్ బి సక్సెస్ఫుల్. కాళీమాత ఆరాధన అన్నారు, ఎలా చేసుకోమంటారండి? నార్మల్ గా కాళీ ఆరాధన ఇప్పుడు ఏం చేస్తామంటే అష్టమి రోజులు కానీ ఆదివారం అష్టమి వచ్చినప్పుడు ప్రత్యేకించి కాళీ ఆరాధన, కాళీమాత ఆరాధనకి నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. నేను రెగ్యులర్ గా చూసింది. నేనేం చేస్తానంటే నార్మల్ గా ఇది నా రాశి కూడా అది కూడా అండ్ కాబట్టి నేను జనరల్ గా కాళీ ఆరాధన రోజు ఆదివారం ఎప్పుడైనా ఏం చేస్తామంటే
ఒక ఎర్రటి బట్ట, మనసులో అయినా ఇబ్బందులు ఉంటాయి రకరకాల, ఏదైనా అనిపించినా అనిపించకపోయినా నల్ల బియ్యం దొరుకుతుంది మనకి. అవును. ఆ నల్ల బియ్యం 1 కిలో ఎక్కడ దొరుకుతాయండి నల్ల బియ్యం? ఎనీ షాప్, ఐ మీన్ ఆన్లైన్ లో బ్లాక్ రైస్ అంటే అదే కదా. బ్లాక్ రైస్ అమ్మవారికి ఒక ఎర్రటి బట్టల్లో కట్టేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్లి మీ మనసులో ఏదైతే కోరిన అందులో కాస్త పసుపు కొమ్ములు, ఖర్జూరం, వక్కలు ఇవన్నీ పెట్టేసి మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. కాళీమాత టెంపుల్ ఉంటే వెళ్ళి మీరు మనసులో ఉన్న కోరికని చెప్పేసి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం అయి చేసి అక్కడికే చక్కగా నువ్వుల నూనెతో దీపం అక్కడ అమ్మవారి దగ్గర ఒకటి పెట్టేసి ఈ బియ్యాన్ని ఏదైతే ఉందో అది మీ మనసులో ఉన్న కోరికని తలుచుకుంటూ అక్కడ అమ్మవారి దగ్గర అక్కడ వదిలేస్తాడు. నార్మల్ గా కాళీ టెంపుల్స్ లో బ్లాక్ రైస్ వండుతారా? దాంతో ప్రసాదం అలా ఉంటుంది. ఎక్కడ వదిలేసి రావాలి అంటే అమ్మవారి గుడి దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర వదలాలి. పూజారి గారికి చెప్తే తీసుకుంటా. అలా మీరు కొన్ని వారాలు చేస్తూ ఉండండి ఆరాధన. ఆదివారం చేయాలి. కాళీ అష్టోత్తరం అలాంటివి చదవండి. అయితే చదివేటప్పుడు మాకు కాళీమాత అష్టోత్తరం చెప్తే మాకు బాగోలేదు, మాకు పడట్లేదు, అవన్నీ ఏమి మనసులో పెట్టుకోద్ది. అమ్మ ఏ రూపంలో ఉన్న, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మే కాబట్టి ఆవిడకున్న అమ్మతనం ఎప్పుడు మన మీద ఆశీర్వాదం ఉంటది కాబట్టి నో టెన్షన్, చక్కగా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. కిలోంపావు బియ్యం చక్కగా మూటలో కట్టేసుకుని కట్టి తీసుకెళ్తే సరిపోతుంది. బ్యూటిఫుల్. కాళీమాత టెంపుల్ లేదండి మా దగ్గర అనుకుంటే ఏదైనా దుర్గాదేవి గుళ్ళో ఇచ్చేయచ్చు. బ్యూటిఫుల్ అండి. మంచి రెమెడీ కూడా చెప్పారు వీళ్ళకి. డెఫినెట్ గా ఈ మాసం అంతా వృషభ రాశి వారికి చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.